అందరికి నమస్తే. నా వెనుక ఒక ఫోటోగ్రాఫ్ కనబడుతుంది. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉన్నారు. ఈ ఫోటోగ్రాఫు అనేక చర్చలకు, అనేక అనుమానాలకు దారితీసింది. ఇదంతా ఉండవల్లిలో జరిగింది. సిపి రాధాకృష్ణన్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసేందుకే ఉండవల్లి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి కలిసినారు. అయితే ఎందుకు ఈ సమావేశం ఏంది? ఒక రాష్ట్ర గవర్నరు ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన అవసరం ఏముంది అంటే ఇది మర్యాదపూర్వక భేటీ అనేది ఒకటి చెప్తున్నారు. మర్యాదపూర్వక భేటీ కోసము ఈ తెలంగాణకు సంబంధించిన గవర్నర్ ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్ మనకు జార్ఖండ్ పూర్తికాల గవర్నరు, పూర్తిస్థాయి గవర్నరు, ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నారు. పోయి అక్కడ కలవడం అనేది ఒక చర్చకు దారితీసింది. అయితే ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆయన వేరే పని మీద ఏపీకి పోయి ఏదో అక్కడ ఉంటే కలిస్తే వేరు, కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిసేందుకే సిపి రాధాకృష్ణన్ గారు ఏపీకి పోయారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదేం ఫస్ట్ టైం భేటీ కూడా కాదు. ఇది ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు నాయుడు గారు, రాధాకృష్ణన్ గారు చాలా దగ్గరగా మాట్లాడుకున్న ఫోటోలు, విజువల్స్ మనం చూసినాం. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఢిల్లీలో సిపి రాధాకృష్ణన్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాదాపు హాఫ్ అన్ అవర్ పర్సనల్గా ఒక రూమ్లో ఉండి మాట్లాడుకున్నారనేది కూడా మనకు తెలిసింది. అది అందరికీ తెలుసు కూడా ఆ విషయం. అయితే ఎందుకు, ఏం జరిగి ఉండొచ్చు, ఏం రాజకీయాలు ఉండొచ్చు అనేది మాత్రం ఆ విషయం మాత్రం తెలుస్తలేదు. ఒకవేళ రాధాకృష్ణన్ గారు తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్గా ఉండేందుకు ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు తాత్కాలిక గవర్నర్ కదా తెలంగాణకు, జార్ఖండ్కు పూర్తిస్థాయి గవర్నర్. ఒకవేళ ఆయన తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్గా ఉండాలనుకుంటే కూడా వాళ్ళ బీజేపీ పార్టీయే ప్లస్ రాధాకృష్ణ గారు బీజేపీ సీనియర్ లీడర్, డైరెక్ట్గా అమిత్ షా గారితో లేకపోతే ప్రధాని గారితో మాట్లాడేంత చనువున్న నేత అక్కడనే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు రికమెండేషన్ బహుశా అవసరం ఉండదు. చంద్రబాబు నాయుడు చెప్తే రాధాకృష్ణ గారిని తెలంగాణ గవర్నర్గా నియమించే అవకాశాలు ఉండవు. రాధాకృష్ణ గారే మాట్లాడుకోగలరు. అయినా మరి చంద్రబాబు నాయుడుతో ఏంటి ఎందుకు మాట్లాడుతున్నారు? నిజానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సిపి రాధాకృష్ణ గారితో ఒక అరగంట సేపు ఎప్పుడూ సమావేశం కాలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏపీ గవర్నర్తో ఒక హాఫ్ అన్ అవర్ ఎప్పుడూ ముచ్చట జరగలేదు. మరి తెలంగాణ రాష్ట్ర గవర్నర్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముచ్చట్ల వెనుక ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్. అసలు ఏం జరిగి ఉండొచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఏం చర్చలు జరుగుతుండొచ్చు? ఈ సెంట్రల్ ఆల్రెడీ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్లస్ వీళ్ళిద్దరూ పాత పరిచయస్తులు కూడా కాదు. వీళ్ళిద్దరు పాత పరిచయం. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన రాధాకృష్ణన్ గారు జార్ఖండ్ గవర్నర్గానే పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో గతంలో పెద్దగా కలిసిన సందర్భాలు కానీ, గతంలో ఇప్పుడు మీటింగ్లు అయిన సందర్భాలు కానీ లేవు. మరి తెలంగాణ రాజకీయాల గురించి అక్కడ చర్చలు జరుగుతున్నాయా, లేకపోతే తెలంగాణలోకి టీడీపీని తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా చర్చలు జరుగుతున్నాయా, లేకపోతే గవర్నర్ గారు చంద్రబాబు నాయుడు గారితో చర్చించాల్సిన పనులు కానీ, రాజకీయాలు కానీ ఏముండొచ్చు? మాట్లాడాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా ఆయన్నే రాజ్భవన్ పోయి రాధాకృష్ణ గారిని కలవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే గవర్నర్ల దగ్గరికే ముఖ్యమంత్రులు పోతూ ఉంటారు. ముఖ్యమంత్రుల దగ్గరికి గవర్నర్ రావడం అనేది చాలా అరుదుగా నడుస్తూ ఉంటుంది, చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా అధికారిక కార్యక్రమాలు తప్ప పర్సనల్ కార్యక్రమాలు ఏమి ఉండవు. గవర్నర్ గారికి ముఖ్యమంత్రులతో పనులేమి ఉండవు, పర్సనల్ పనులు ఏమైనా ఉన్నా కూడా ఫోన్లో అయిపోతే. అది కూడా సేమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, సేమ్ రాష్ట్ర గవర్నర్ అయితే ఇక్కడ ఉండే రాజకీయాల గురించో లేకపోతే పరిపాలన గురించో, ఇక్కడ ఉన్న ఒక ఏదైనా ఇష్యూ గురించో చర్చించే అవకాశం ఉంటుంది. కానీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చర్చలు ఏముంటాయి అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని విషయంగా మారింది. ఏపీలో కూడా గవర్నర్ ఉన్నారు కదా. ఏపీ గవర్నరు చంద్రబాబు నాయుడు ఇంటికి ఇప్పుడు వంగ చూసినామా? అంతకుముందు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు, జగన్ ఇంటికి ఆ గవర్నర్ వంగ ఎప్పుడన్నా చూసినామా? పోనీ అంతకుముందు ఇక్కడ కేసీఆర్ ఉన్నారు ముఖ్యమంత్రిగా, ఇక్కడ గవర్నరు తమిళసాయి గారు, సరే తమిళసాయి గారు కొట్లాడిరు అనుకుందాం. అంతకుముందు నరసింహన్ గారు ఉండ్రి, నరసింహన్ గారు ఎప్పుడన్నా పోయినరా? అంతకుముందు నల్లారెడ్డి ఉండే, అప్పుడు నరసింహన్ గారు ఎప్పుడన్నా పోయినా వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినరా? ఎప్పుడు జరగని ముచ్చట్లు, ఎప్పుడు జరగని మీటింగులు ఎందుకు జరుగుతున్నాయి? అసలు దీని వెనుక ఏం జరుగుతుంది అనేది ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా దొరకని అంశంగా మారింది. ఏముండొచ్చు? చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ మీద ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? తెలంగాణకు మళ్ళీ కూటమి రాబోతుంది, బీజేపీ, టీడీపీ, జనసేన అనే చర్చ కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? లేకపోతే ఎన్డీఏలో జరిగే విశేషాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు రాధాకృష్ణతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు వ్యవహారాలు తెలుసుకునేందుకు ఫ్రెండ్షిప్ చేసి ఆ విషయాలు హైకమాండ్కు చేరవేస్తున్నారా రాధాకృష్ణ గారు? ఏం జరుగుతుందో తెలియదు.
బట్ రాజకీయం మాత్రం పక్కా జరుగుతుంది. అది దేనికి సంబంధించిన రాజకీయం, ఎవరికి సంబంధించిన రాజకీయం అనేది మాత్రం క్లారిటీ వస్తలేదు. ఎందుకు ఇన్నిసార్లు కలుస్తున్నారు రాధాకృష్ణ గారు, ఎందుకు ఇన్ని సీక్రెట్ మీటింగ్లు జరుగుతున్నాయి, ఎందుకు ఇట్లా 100 కిలోమీటర్లు పొయ్యి మరీ మీటింగులు చేస్తున్నారు అనేది మాత్రం ఇంట్రెస్ట్గా మారింది. బట్ ఎందుకనేది మాత్రం తెలియట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.